హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జయశ్రీ. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అనమాట. మా బాబాయ్ వాళ్ళు న్యూగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఆ హౌస్ని హోమ్ టూర్ చూపిద్దామనేసి వచ్చాను. ఈ లివింగ్ రూమ్లో ఉండే డెకరేషన్ ఐటమ్ యావుదోడే యాంటిక్ పీస్ ఎంత బాగుందో కదా. నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చిందనమాట. ఆ లివింగ్ రూమ్ది ఎంత డీసెంట్గా సటిల్డ్గా ఉందో కలర్ అంతా. సీలింగ్ కానీ పెయింటింగ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎంత సటిల్డ్గా ఉంది కదా, మరీ హెవీగా కాకుండా. హాల్ ఓవరాల్ వ్యూ అయితే ఇదే. నాకు ఈ ఇంట్లో బాగా నచ్చిన ఒక ప్లేస్ అయితే ఏదంటే పూజ రూమ్ ఫ్రేమ్ అయితే ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఆ విండోస్ అంటారా, అదేం డోర్స్లో ఉండే అష్టలక్ష్ములు ఎంత క్లియర్గా చెక్కారంటే ఆ స్మైల్, ఆ ఫేస్ కూడా అంత క్లియర్గా దేవుడు నవ్వేలాగా చాలా బాగా అయితే రెడీ చేశారనమాట. నేను బ్యాక్గ్రౌండ్లో మాట్లాడడానికి ట్రై చేశాను కానీ మా వాడు అస్సలు నాకు కోఆపరేటే చేయలేదు. వాడికి పూజ యూనిట్ చూస్తేనే చాలు వాడికి వారాహి స్తోత్రం అయితే గుర్తు చేస్తుంది. కంటిన్యూస్గా పాడుతూనే ఉంటాడు. ఇంకా పూజ రూమ్ పక్కన ఒక బెడ్రూమ్ కి కూడా సీలింగ్ విత్ బాత్రూమ్ అయితే ఉంటుంది. రెండు బెడ్రూమ్ ఒకే సైజులోనే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేసి కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్. ఇంకా వర్క్ అయితే జరుగుతూనే ఉంది కాబట్టి ఏమి ఇంకా క్లీన్ చేయలేదనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి ఏమి సర్ది పెట్టుకోలేదు. ఇంకా పాత ఇంట్లో కొత్త ఇంట్లో అలా ఇలా ఉంటున్నారు. ఇంకా వర్క్స్ అయితే కొంచెం జరుగుతూ ఉంది కాబట్టి 1 or 2 monthsలో వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి కంప్లీట్గా అయితే కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోతారు. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా ఒక జ్యూస్ బాటిల్, ఏదో ఒక జ్యూస్ బాటిల్ ఉండాల్సిందే. మెయిన్ అయితే థమ్స్అప్ ఉంటుంది. థమ్స్అప్ లేని రోజు నేను చూసిందే లేదు మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. దాన్ని నేను ఎంత తాగకూడదు అనేసి కంట్రోల్ చేసుకున్నా సరే ఆ టైంలో ఖచ్చితంగా నోట్లోకి ఒక బుక్ అయినా పోవాల్సింది దాన్ని చూసేసినాను అంటే. సో ఈ ఫ్రిడ్జ్ అయితే వచ్చేసి అమ్మ గృహ ప్రవేశానికి అయితే గిఫ్ట్ చేశారనమాట. అలానే మా పెద్ద మామ వచ్చేసి వాషింగ్ మిషన్, చిన్న మామ వచ్చేసి టీవీ అయితే గిఫ్ట్ చేశారు. కిచెన్కి ఆపోజిట్లోనే మెయిన్ మాస్టర్ బెడ్రూమ్, దీనికి సీలింగ్ విత్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క విండోకి ఇలా దోమలు రాకుండా దోమల మ్యాట్ కూడా దాంట్లోనే విండోస్లోనే వచ్చేటట్టుగా అయితే చూసుకున్నారు. కిడ్స్ ఉండే ఇంటికైతే ఇది కంపల్సరీ. ఖచ్చితంగా ఇలాంటి విండోస్ అయితే యూజ్ అవుతుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విండోస్ని ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నేను చూసాను, నైట్ మొత్తం అక్కడే ఉన్నాను. ఒక దోమగడైతే లోపలికి రాలేదనమాట. మొత్తం క్లోజ్ చేసినాము అంటే. ఈ స్పేస్ అయితే ఎందుకు ఇచ్చారు అంటే బీరువా లోపల పెట్టేసి దాని డోర్ క్లోజ్ చేయలాగా, అంటే బీరువా కూడా కనిపించకుండా ప్లాన్ చేశారనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు అందరూ ఎక్కడికైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి ఏదైనా చెడు జరిగినప్పుడు మనం వచ్చేసి బయట నుంచి స్నానం చేసుకుని ఇంట్లోకి వస్తాం కదా, దానికోసం అనేసి బయటనే ఒక వాష్రూమ్ కూడా కట్టారు. బయట కూడా స్పేషియస్ అయితే బాగా ఉంటుంది. ఏదైనా ఫంక్షన్స్ అలాంటి చేసుకోవడానికి కూడా మంచి స్పేషియస్గా అయితే ఇచ్చేసారు. నేను ఈ వీడియో తీయడానికి టైం వచ్చేసి 4 o'clock. 4 o'clockకే మబ్బు అయితే బాగా వేసింది. అప్పటికే బయలుదేరదాం అనుకున్నాము కానీ మా బాబాయ్ అయితే ఇంకా రాలేదనమాట. వచ్చి మమ్మల్ని డ్రాప్ చేయాలి, దానికోసం అనేసి వెయిట్ చేస్తూనే ఉన్నాము. అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది కదా, ఆ డోర్ నుంచి పైకి వెళ్తే పైన 2 houses అయితే ఉంటుంది. 2 houses రెంట్ పర్పస్ కోసమే కట్టారు. అక్కడ పక్కన వచ్చేసి కొంచెమే గ్యాప్ ఇచ్చారు ఏదైనా పూల చెట్లు అలా పెట్టుకోవడానికి. పైకి వెళ్దాం రండి. పైన వచ్చేసి ఆపోజిట్ హౌస్ 2 single bedroom houses. రెండు వచ్చేసి ఐ థింక్ 800 or 900 square feetలోనే ఉంటుంది అనుకుంటున్నా. ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు. నాకు ఐడియా వచ్చి నేను అలా చెప్తున్నాను అంతే. ఈ హౌస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. హాలే చూడండి మీకు ఎంత పెద్దదిగా కనిపిస్తుందో అసలు. ఇదేమో కిచెన్ నుంచి బాల్కనీ. ఇక్కడ కిచెన్లోనే వాషింగ్ మిషన్ ఏరియా, మొత్తం కిచెన్ కూడా పెద్దదిగానే ఉంటుంది. వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి పక్కనే. దాని నుంచి కొంచెం బయట పోయినాము అంటే పక్కన వచ్చేసి బాల్కనీలో కూడా వచ్చేసి ఒక వాష్రూమ్, అంటే ఒక సింగిల్ బెడ్రూమే అయినా కూడా సరే 2 వాష్రూమ్, ఒకటి వచ్చేసి బాల్కనీలో, ఇంకోటి వచ్చేసి బెడ్రూమ్లో. ఈ హాల్ ఓవరాల్ వ్యూ అయితే ఇదే. దీంట్లోనే పక్కన పూజ రూమ్ పక్కనే వచ్చేసి బెడ్రూము. కింద ఎంత స్పేస్లో అయితే బెడ్రూమ్ ఉంటుందో పైన కూడా సేమ్ స్పేసే బెడ్రూమ్కి. బాబాయ్ ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. కింద ఎలాంటి విండోస్ మన మస్కిటోస్కి ఎలా రాకుండా ఉండాలో పైన కూడా అలానే చూసుకున్నాడు. విండోస్ కానీ డోర్స్ కానీ ప్రతి ఒక్కటి చూసి చేసినట్టున్నారు. ఇది సింగిల్ బెడ్రూమ్ అయినా కూడా నాకు ఎంత బాగా నచ్చిందో అసలు. ప్రతి ఒక్కటి కంప్లీట్గా చూసి నార్మల్గా అంటే ఈ హౌస్ని డబుల్ బెడ్రూమ్గా కూడా చేయొచ్చు, అంత స్పేషియస్గా ఉంది. కానీ సింగిల్ బెడ్రూమ్నే ఎంత బాగా కట్టారు అసలు.
ఇంటికి ఆపోజిట్లోనే ఇంకో హౌస్ అని కూడా చెప్పాను కదా, సేమ్ ఈ హౌస్ ఎలా ఉంటుందో ఆ హౌస్ కూడా అలా ఉంటుంది. ఏంటంటే దీంట్లో వచ్చేసి 2 బాల్కనీ ఉంటుంది అనమాట. అంటే కిచెన్లో నుంచి ఒక బాల్కనీ, హాల్లో నుంచి ఒక బాల్కనీ. మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది కాబట్టి మొత్తం సామాన్లన్నింటినీ ఇక్కడ డంప్ చేసేసారు. మేబీ ఇంకా 2 monthsలో ఖచ్చితంగా అంటే వర్క్ అంతా ఫినిష్ అయిపోద్ది. నార్మల్గా రెంట్కి అయితే ఇచ్చేసాయి ఈ 2 హౌసెస్ని. అసలు ఈ హోమ్ టూర్ వీడియోస్ ఎలా చేస్తారో ఏమో, నా వల్ల అస్సలు అవ్వట్లేదు. ఎంతసేపు మాట్లాడుతున్నా, చాలాసేపు నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ అన్ని టాపిక్స్ని కవర్ చేసినట్టే ఉంది. బట్ వీడియోస్ మాత్రం లెంతీగా కావాలి కాబట్టి మాట్లాడుతూనే ఉన్నాను. ఎలా చేస్తారో ఏమో అనిపిస్తుంది. నార్మల్గా చూడడానికి హోమ్ టూరే కదా అనిపిస్తుంది కానీ మాట్లాడుతూ ఉంటే టాపిక్స్ తట్టట్లేదు, కానీ వీడియోస్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకో హౌస్ అని చెప్పాను కదా, ఈ హౌస్కి బాల్కనీ అయితే పెద్దది. ఆ లాస్ట్లో వచ్చేసి ఒక వాష్రూమ్ ఇచ్చారు. అసలు నాకు తెలిసి ఏసీ అక్కర్లేదు అనుకుంటా ఈ ఏరియాకి. నార్మల్గా ప్లేస్ అయితే ఎక్కువగా ఉంది. ఇంకా పక్కనంతా గాలి ప్లేస్ ఉండడం వల్ల అంటే గాలి అయితే బాగా వస్తుంది. మోస్ట్లీ చల్లగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎండాకాలం అయినా సరే ఆ ఇంట్లో మాత్రం చల్లగా ఉంది. ఎంత చల్లగా ఉందంటే స్కై చూడండి ఎంత బాగా తెలుస్తుందో. సతీష్ 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 పడిపోతాను. అయితే ఇక్కడ బ్లాక్గా బాగా 2 days నుంచి అయితే వర్షం పడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది వచ్చేసి ప్లేస్ రేణిగుంట. బాగా 2 days నుంచి మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. మార్నింగ్ 11 o'clock వరకు పడింది కదా, మార్నింగ్ 11 o'clock వరకు పడింది. అయినా కూడా ఇంకా వచ్చేసి స్కై బ్లాక్ కలర్లోనే ఉంది. ఖచ్చితంగా నైట్ కూడా బాగా దంచుతుంది అనుకుంటా. మిద్దె పైన కూడా ఒక రూమ్ ఉంది. ఫస్ట్ అదైతే స్టడీ రూమ్ అనుకున్నారు కానీ ఇప్పుడైతే బ్యాచిలర్స్ అయితే ఉంటున్నారు. ఆ రూమ్ కూడా చూపిస్తాను రండి. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఒక స్టడీ చిన్న రూమ్ అనమాట, అంటే సింగిల్ రూము. బ్యాచిలర్స్ అలా ఉండడానికి సింగిల్ రూమ్ ఇది. బాత్రూమ్, 1 single రూమ్ అండ్ బాత్రూమ్ అంతే. వ్యూ ఎంత బాగుందంటే నాకు అనిపిస్తుంది. అదే తిరుమల కొండ. తిరుమల కొండ మా దగ్గర నుంచి బాగా కనిపిస్తుంది. నైట్లో అయితే లైట్స్ వేస్తారు కదా, దాన్ని చూపిద్దాం అనుకున్నా. 6:30కి అంతా వాన పడడంతో పైకి అయితే రాలేకపోయాను. ఇక్కడ నుంచి మీకు అస్సలు బోర్ కొట్టదు. మీరైతే పడి నవ్వుకుంటారు. అస్సలు ట్రోల్ చేయబాకండి. నేను ఏదో క్యాజువల్గా ట్రై చేశాను. ప్లీజ్. మళ్ళీ 8 వచ్చేసి అంతే అబ్బా, అంతే ఇటు ఒళ్ళంతా దూకేసేట్టు సాగే సరే అబ్బా, సరే అబ్బా. చేస్తారా? సరే సరేరా సరేరా నైనా, సరేరా సావి, సరేరా సావి, ఓపిక కొట్టరా నైనా. తిన్నాడు అది అరగాల, నాకే సిద్ధం చేయబాకరా సావి. వెళ్ళేసి ఆ వారు ఊరే ఉండరు నైనా, పడిపోతావు రీ. ఉండేది రావు దొరికేస్తాడు ఈడ. సరే బా, 10 minutes అడుగు. 10 minutes అడుగు. ఆడేమొస్తున్నా చూసేసిరా బా. ఆటోనా, వెరీ గుడ్. నేను ట్రైన్ లో వదిలేసి వచ్చేసాను. సరిపోతుంది.
దెబ్బ కొంచెం కోసరా ముగ్గురు నలుగురా నీ దెబ్బక లతీష్ ఊరికే అమ్మమ్మ చెప్పు, ఊరికే అమ్మమ్మ. ఊరికేనా డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వా కొద్దిగా. లేదే చెప్పు లతీష్, లేదే లతీష్. లతీష్ అమ్మమ్మ పేరు ఏం పేరు అడిగా, అమ్మమ్మ పేరు ఏం పేరు అడిగా. ఏం పాప ఎస్నే పాప పేరు అమ్మమ్మ పేరు ఏం పేరు అడిగిరా, అమ్మ పేరు కదా. లతీష్ అమ్మమ్మ పేరు ఏం పేరు లతీష్? ఏం పాప. మా పిన్నం నా కోసం ప్రేమ ఏం చేస్తుందో చూద్దారండి. నేను వేస్తానంటే భయపడి ఆమె వేసుకుంటాను. అంత నమ్మకం పోయినా అది రౌండ్గా వస్తే తినొచ్చంట. ఇది నా వడ, ఇది మా పిన్నం వడ. ఏది ఏముంది పోయేది మొదలకి కదా. అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నా దగ్గర నుంచి వచ్చిన వీడియోస్ మీ దగ్గరికి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.